రాష్ట్రంలో 7 ఎయిర్పోర్ట్లు వస్తాయట. ఇందులో విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం ఎయిర్పోర్టులను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంటే, కర్నూలు ఎయిర్పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. పుట్టపర్తిదేమో ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్గా ఉంది. వీటికి తోడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమో సిద్ధమవుతుంది. అయితే పెరుగుతున్న అవసరాల రీత్యా 7 ఎయిర్పోర్టును తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రాజెక్టులు అడుగులు వేస్తే తర్వాత వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పెడితే ఈ పరిస్థితుల్లో వాటిని పట్టాలెక్కించేందుకు భవిష్యత్ అవసరాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పించిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్పోర్టుల విస్తరణ నిర్మాణంతో పాటు కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం మీద చంద్రబాబు ఉండవల్లిలో తన నివాసం నుంచి సమీక్షిస్తే పౌర విమానయాన శాఖ మంత్రి అక్కడి నుంచి అటెండ్ అయ్యారు. రామ్మోహన్ నాయుడుతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు కూడా కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యారు. ప్రభుత్వం కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్తగా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయబోతుందట. కుప్పం ఎయిర్పోర్ట్ కోసం ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధం చేశారు. 2 దశల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగబోతుంది. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలు కలిపి మొత్తం 1250 ఎకరాలు ఇప్పటికే గుర్తించారు. దీని సమీపంలో ఐఏఎఫ్, హెచ్ఏఎల్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్న కారణంగా ఎయిర్ స్పేస్ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పారు. ఈ కారణంగా దీనికి సంబంధిత వర్గాల నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఫీజిబిలిటీ సర్వే పూర్తయింది. 2 ఫేజుల్లో 1383 ఎకరాల్లో దీన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది. ఫేజ్ 1లో 680, ఫేజ్ 2లో 536 ఎకరాల్లో దీన్ని నిర్మాణం చేపట్టబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే సందర్భంలో 1379 ఎకరాల్లో నిర్మించాలని అప్పట్లో నిర్ణయిస్తే ఇప్పుడు 635 ఎకరాల భూసేకరణ టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తే మిగతా 745 ఎకరాలు ఇప్పుడు సేకరించాల్సి ఉంది. ఎయిర్పోర్ట్కి అన్ని అనుమతులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బీపీసీఎల్ రిఫైనరీ వస్తుంది కాబట్టి ఇటుకు తోడు ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది కార్గోకి, ఇండస్ట్రీస్కి రెండింటికి కూడా ఉపయోగపడేలా మంచి ఎయిర్పోర్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా శ్రీ సిటీ సెజ్లో ఎయిర్ స్ట్రిప్ తెచ్చేటటువంటి అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ఒంగోలు ఎయిర్పోర్ట్ కోసం 657 ఎకరాలు గుర్తించారు. దీని మీద ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందని ప్రకటించారు. పల్నాడు జిల్లా పరిధిలో నాగార్జునసాగర్ దగ్గర 1670 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తారట. దీనిలో 500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి. తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్ 1123 ఎకరాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే దీని సమీపంలో రాజమండ్రి, గన్నవరం ఎయిర్పోర్ట్లోనే దీంతో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఫీజిబిలిటీ పరిశీలిస్తున్నారు. ఇకపోతే తుని, అన్నవరం మధ్య 757 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ తేవాలని ప్రతిపాదించారు. అయితే ఆ ప్రాంతంలో రైల్వే లైన్, హైవే, వాటర్ బాడీ ఉందని అధికారులు చెప్పారు. అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటిది ఇక వస్తున్నటువంటి నేపథ్యంలో సిటీలో వస్తున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్కి అవసరం ఉందని సీఎం అన్నారు. అనకాపల్లి, కాకినాడ, విశాఖలకు దగ్గరలో ఎయిర్పోర్ట్ వచ్చేలా చూడాలని సీఎం సూచించారు. అదేవిధంగా తాడిపత్రి ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్కి అవకాశం ఉందని దాన్ని కూడా పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ పనుల మీద కూడా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. టెర్మినల్ పనుల్లో నూతన డిజైన్లను అధికారులు సీఎం దగ్గర ప్రదర్శించారు. కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపాల టీమ్గా ఎయిర్పోర్ట్ డిజైన్లు సిద్ధం చేశారు. ఈ పనులని 6 నెలల్లో పూర్తి చేసి జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని చంద్రబాబు సూచించారు. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల పురోగతిని కూడా అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లో ప్రైవేట్ ఫ్లైట్స్ పార్కింగ్ అవసరాలు పెరుగుతాయని వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.